ఆమె ఫైర్ బ్రాండ్ లీడర్. వైసీపీ హయాంలో వారి ఇలాకాలో ఒంటరిగా పోరాడి గెలిచి నిలబడ్డారామె. కడప రెడ్డమ్మగా పిలుచుకునే మాధవిరెడ్డి సీఎం చంద్రబాబుతో ప్రశంసలు కూడా అందుకున్నారు. అధికారంలోకి వచ్చాక కూడా వైసీపీ నేతలతో ఢీ అంటూ నిత్య వార్తల్లో నిలుస్తున్నారు. కడప మేయర్ కుర్చీ వేయలేదని పంచాయతీ పెట్టుకుని ఆయన పోస్ట్ను ఊస్ చేయించారు. ఇప్పుడు ఏకంగా అధికారులు తనకు కుర్చీ వేయలేదని ఫైర్ అయ్యారు. మాధవిరెడ్డికే ఎందుకిలా? అసలు ఈ కుర్చీ సమస్య ఏంటి? కడప రెడ్డమ్మకు ఎందుకిలా జరుగుతోంది? అప్పుడు కడప కౌన్సిల్లో, ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కుర్చీ వేయలేదంటూ గొడవ. కడప మేయర్ పోస్ట్ ఊస్ట్. కుర్చీ కోసం ఏకంగా ఐఏఎస్ అధికారులతోనే వాగ్వాదం. ఎమ్మెల్యేగా మాధవిరెడ్డికి సరైన గౌరవం దక్కడం లేదా? లేకపోతే మరింత గౌరవం ఇవ్వాలని ఆమె కోరుకుంటున్నారా? వైసీపీ కోటలో గెలవలేరన్న చోట పోటీనే కష్టమన్న దగ్గర గెలిచి చూపించారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి. పైగా కడప కోటలో టీడీపీ మహానాడు గ్రాండ్ గా నిర్వహిస్తే జన సమీకరణలో తన మార్కు చూపించి కడపను పసుపుమయం చేసి సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ విస్తరణ జరిగితే మాధవిరెడ్డి మినిస్టర్ అవడం ఖాయమన్న టాక్ బయలుదేరింది. అయితే ఈ మధ్య ఆమె ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఏ మీటింగ్ కు వెళ్లినా కుర్చీ పంచాయతీతో రచ్చ చేస్తున్నారు. ఈ మధ్య కడప కౌన్సిల్ మీటింగ్ లో తనకు సెపరేట్ చైర్ వెయ్యాలని పట్టుబట్టారు మాధవిరెడ్డి. ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కుర్చీ ఏం ఉండదని తానే సుప్రీం అన్నట్లుగా బిహేవ్ చేశారు కడప మేయర్. చివరకు పట్టుబట్టి తనకు కుర్చీ వెయ్యలేదన్న కోపంతో వెంటపడి మరీ తప్పులు వెదికి మేయర్ పోస్టు ఊస్ట్ చేయించారు. ఇప్పుడు మరోసారి కుర్చీ కోసం రచ్చ చేసి వార్తల్లో నిలిచారు మాధవిరెడ్డి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేదికపై తనకు కుర్చీ వేయలేదన్న కారణంగా ఇద్దరు ఐఏఎస్ అధికారులతో వాగ్వాదానికి దిగారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి. అయితే అధికారులు మాత్రం ఎమ్మెల్యేకు సపరేట్ చైర్ వేయడం ఉండదని అంటున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అందరూ ఆహ్వానితులే, స్పెషల్ ఇన్వైటీస్ ఎవరూ ఉండరని, ఎమ్మెల్యే వస్తే సెపరేట్ ప్రోటోకాల్ ఉండదని అంటున్నారు. ముఖ్య అతిథిగా వచ్చే వారితో కార్యక్రమం నడుస్తుందని అంటున్నారు. స్థానిక శాసనసభ్యులు ఆహ్వానితులే గాని అతిథులు కాదని, అందుకే స్పెషల్ గా ఎమ్మెల్యేకు కుర్చీ వేయడం వంటివి ఉండవని చెబుతున్నారు. ఇదే విషయం ఎమ్మెల్యేకు చెప్పేందుకు అధికారులు ప్రయత్నం చేసినా ఆమె వినలేదని తెలుస్తోంది. అయితే ఎమ్మెల్యే మాధవిరెడ్డి కుర్చీ వేయాలంటూ అధికారులపై కన్నెర్ర చేయడం చర్చకు దారితీస్తోంది. ఎమ్మెల్యే మాధవిరెడ్డి పనితీరుపై టీడీపీ అధిష్టానంతో పాటు పార్టీ క్యాడర్ సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఆమె దూకుడు కూడా అవసరమేనని అంటున్నారు. కడపలో నెగ్గుకు రావాలంటే ఆ మాత్రం దూకుడు లేకపోతే కష్టమంటూ ఆమె రాజకీయ చతురతను సమర్థిస్తున్నవారు ఉన్నారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రతిసారి కుర్చీ వేయాలంటూ గొడవపోవటం బాలేదన్న టాక్ వినిపిస్తోంది. కడప కౌన్సిల్లో కుర్చీ కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేసిన ఫైట్ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె ఇమేజ్ ను పెంచింది. నిబంధనలు అనుమతించకపోయినా ప్రతిపక్షం బలంగా ఉన్న చోట ఆమె ఫైటింగ్ స్పిరిట్ అందరినీ ఆకట్టుకుంది. అయితే అన్ని చోట్ల ఆమె ఒకే ఫార్ములా ఫాలో కావడం కరెక్ట్ కాదన్న చర్చ లేకపోలేదు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో తనకు కేటాయించిన కుర్చీలో మరొకరు కూర్చున్నారని ఎమ్మెల్యే అలిగారట. అయితే సర్దుకుపోతే చిన్న విషయమే అయినప్పటికీ ఎమ్మెల్యే ఆగ్రహం హాట్ టాపిక్ అవుతోంది. ఏదైనా కడప రెడ్డమ్మ కొన్ని విషయాల్లో దూకుడు తగ్గిస్తే బెటర్ అనే ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయట. లోకల్ క్యాడర్ లీడర్లలో మాత్రం ఆమెకు ఫుల్ ఇమేజ్ ఉందని, కుర్చీ కోసం ఆరాటం తగ్గిస్తే బాగుంటుందన్న టాక్ వినిపిస్తోంది.